రెండు లార్జ్ పెగ్గులు ఒకటేసారి తాగితే ఎట్లుంటుంది? అన్నది దిగనే లేదు, మళ్ళీ నన్నెక్కడానికి నా చేతిలో మైకి పెట్టారు. మిత్రులారా, సహోదరులారా, పాట పాడతా సార్. పాట కంటే ముందు రెండు మాటలు చెప్తా. మాట్లాడాలా వద్దా? థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు చెప్పిందే జడ్జిమెంట్. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మెజారిటీ ఈజ్ లా అని. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక విషయాన్ని మీ అందరి మనసులో సుస్థిరపరిచిపోవాలనే నేను ఇక్కడి వరకు వచ్చాను. నా మీద మా క్రాంతికి తెలుసు, చాలామందికి తెలుసు. బ్రాహ్మణీయ వ్యవస్థను విమర్శించగానే క్రిస్టియన్ అని ముద్ర వేశారు. బ్రాహ్మణీయ వ్యవస్థను విమర్శించగానే క్రిస్టియన్ అని ముద్ర వేశారు. ఈ సందర్భంగా నేను అడుగుతున్నా, ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ క్రైస్తవుల వల్ల జరిగిన నష్టం ఏంటో తేల్చి చెప్పాలి నా కొడకల్లారా. ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ మాకు విద్య రాకున్న ముందు, హక్కులు లేకున్న ముందు, చదువు రాకున్న ముందు ఈ దేశంలో ముందుగా క్రైస్తవ్యాన్ని స్వీకరించిన ఈ రోజు క్రైస్తవ బానిసలని మీరు మాట్లాడుతున్న ఆ బానిసలు ఈ దేశంలో బ్రాహ్మణులే. రెడ్డిలు క్రైస్తవం స్వీకరిస్తే బాధలేదు, చౌదరి వాళ్ళు క్రైస్తవ్యం స్వీకరిస్తే బాధలేదు. ఇదిగో ఈ మానమాదిగాలు వేలాది సంవత్సరాలుగా మా పాదాల కింద బానిసలై ఉన్న వాళ్ళు ఈ క్రైస్తవ్యం తీసుకెళ్ళి మంచి బట్టలేయించింది, విద్యాబుద్ధులు నేర్పింది, ఈ దేశం నుంచి విదేశాలకు వెళ్ళి చదువుకునే అవకాశాలను కల్పిస్తుందని తట్టుకోలేక ఈ రాష్ట్రంలో, మరి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు, ఈ రాష్ట్రంలోనే ఉన్నటువంటి దళితులను విడగొట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారో ఇక్కడ ఉన్నటువంటి మాలామాదిగా దళిత సహోదరులు గుర్తుపెట్టుకోవాలా. మనం క్రైస్తవ్యంలోకి వెళ్ళినా, మనం ఇస్లాంలోకి వెళ్ళినా, మనం దేంట్లోకి వెళ్ళినా దళితులు కేవలం బానిసలుగానే బతకాలనేటువంటి ఆలోచన విధానం వాళ్ళలో ఉంది. ఈరోజు దళితులకి, దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదాను రద్దు చేయాలని, వాళ్ళకు ఎస్సీ హోదా ఉండొద్దని మాట్లాడుతున్న ఊర కుక్కలను ఒక ఈ సందర్భంగా నేను ఏలూరు సభ నుంచి ప్రశ్నిస్తున్నా. ఏం చేసిండ్రు ఈ దళితులు? ఏం చేసినా మనం ఈ దేశానికి కలిగించిన నష్టం ఏమిటి? అక్కడికి వెళ్ళి ఈ సందర్భంగా ఇట్లా మాట్లాడుతున్న దళితుల మధ్య ఉన్నటువంటి వైరుధ్యాలు రేపడానికి రేంజర్ల రాజేష్ వచ్చిందని చెప్పి మీరు అనుకోకండి. నేను మీ కుటుంబ సభ్యుని, మీ రక్త సంబంధికుని కాబట్టే, మీ బాధని నా బాధ అనుకున్నా కాబట్టే ఇక్కడ దాకా వచ్చినా గుర్తుపెట్టుకోండి. ఈ సందర్భంగా ఒక మాటని గుర్తు చేస్తా ఉన్నా. ఈ మాట కొద్ది మందికి నొచ్చినా సరే, రేంజర్ల రాజేష్ అనేటోడు మోటుగా, ఘాటుగా, సూటిగా నిజాన్నే మాట్లాడతాడు. అయ్యా, విజయవాడలో ముస్లిం సహోదరులకు అన్యాయం జరిగినప్పుడు, ఎన్ఆర్సీ తీసుకొని వచ్చినప్పుడు మనమందరం ముస్లిం సహోదరులకు మద్దతుగా ఉన్నామా లేదా? గట్టిగా చెప్పండి. ఢిల్లీ నడిబొడ్డున పంజాబీ రైతులకు అన్యాయం జరిగితే మనం రైతుల పక్షాన నిలబడ్డామా లేదా? ఇగో దళితులలో ఉన్నటువంటి ఈ తెగింపే వాళ్లకు నచ్చడం లేదు. దళితులలో ఉన్న ఈ తెగింపే వాళ్లకు నచ్చడం లేదు. కానీ నా దళిత సహోదరులారా, మీరు మంది కోసం తెగించేటువంటి సాహసోపేతాన్ని మనపై జరుగుతున్న అన్యాయాన్ని తెగించడంలో విఫలమవుతున్నారు, గుర్తుపెట్టుకోండి. ఈ సందర్భంగా రఘురామరాజు, అదే నాయన పేరు, అయ్యా రఘురామరాజు గారు, మీరు రాజుల కుటుంబంలో పుట్టిన బానిసని చెప్తున్నా. మిమ్మల్ని రాజుకు ఉండాల్సిన లక్షణాలు మీకు లేవు. ఈయన 20 సంవత్సరాలుగా ఆంధ్ర తెలంగాణ దళితులకు అన్యాయం జరిగినప్పుడు వాళ్ళ పక్షాన నిలబడ్డ దాఖలాలు లేవు. ఉన్నాయా? అయ్యా, మరి ఎందుకు ఈరోజు మా వాళ్ళు కొంచెం తెల్లగా బ్రతకగానే మీరు ఓర్చుకోలేకపోతున్నారు? ఈ సందర్భంగా బైబిల్లో ఉన్నటువంటి ఒక మాటను గుర్తు చేస్తా. ఇగో ఇప్పుడు వీడియో ద్వారా బయటకు పోగానే చూడరారే రేంజల రాయేష్ క్రిస్టియన్ అంటే మీరు నమ్మలేరని. ఒరే పిచ్చినా కొడుకులారా, వేద ఇతిహాసాలు చదివినా, ఖురాన్ చదివినా, భగవద్గీత చదివినా, బాబాసాహెబ్ చెప్పిండు కాబట్టి బైబుల్ కూడా చదివినా, పట్టుకొని కొట్టుని గుర్తుపెట్టుకోండి. ఆ తెగింపు ఈ రోజు మీరు రావాలి. క్రైస్తవులంటే కొడితే కొడి చేస్తారు, తిరగబడలేరు, దాగల రాజా గొప్ప దేవుడా మహోన్నతుడు అని ప్రార్థిస్తారు, 4 గోడల మధ్యలో కన్నీళ్లు పెట్టుకుంటారని
క్రైస్తవ్యాన్ని కాసేపు పక్కన పెట్టండి మిత్రులారా. సాక్షాత్తు మీరు దైవమని భావిస్తున్న యేసు ప్రభువుల వారే కొరడా బట్టి కొట్టి తన తండ్రి మందిరాన్ని సుస్థిరపరిచినరా లేదా? మరి ఈరోజు ఇదే క్రైస్తవ్యంలో వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటున్న వాళ్ళు ఎక్కడ? కేవలం సువార్తలాగా ప్రకటిస్తూ అగ్రకులాల్లో ఉన్నటువంటి గుండాల చేత పేడ నీళ్లు జల్లించుకొని దెబ్బలు పడుతున్నటువంటి మీరు 10 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నా, దళిత క్రైస్తవులనే చంపుతారు, దళిత క్రైస్తవులనే చంపుతారని. నా మాట మీలో ఎంతమంది విన్నారో నాకు తెలియదు. ఈ రోజు మీరు ఆ రోజే ఒకవేళ ఆలోచన మొదలుపెట్టి తిరుగుబాటు చేస్తుంటే ఇవాళ ఒక ప్రవీణ్ పగడాల మన మధ్యలో కూర్చున్నవాడు గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎంతమంది ప్రవీణ్ పగడాలను కోల్పోతామో మీకు తెలియదు. ఈ రోజు కూడా చెప్తున్నా, రేపు నేను కూడా బతుకుంటానో లేదో తెలియదు, కానీ చావుకు భయపడే వంశంలో పుట్టలేదు, చావుని ఎదిరించే వంశంలో పుట్టిన గుర్తుపెట్టుకోండి. మీరందరూ కూడా అదే రక్తము, అదే ఖైద భావాధారం నుంచి ఉద్భవించిన వ్యక్తులు. క్రైస్తవులు అంటే పిరికి వాళ్ళు కాదు, తిరుగుబాటు చేసే వాళ్ళని ఈ సమాజానికి తెలియజేయాల్సినటువంటి అవసరం వచ్చింది. అయ్యా నరేంద్ర మోడీ గారు, ఇదే క్రైస్తవుడైన ట్రంప్ గారు మిమ్మల్ని ముఖం పట్టుకొని హీఈస్ లుకింగ్ బ్యూటిఫుల్ బట్ ఈజ్ ఏ వెరీ గ్రేట్ కిల్లర్ అని చెప్పి మాట్లాడితే ఆ క్రైస్తవుని ఏమైనా పీకగలిగారా మీరని అడుగుతా ఉన్నా. అయ్యా క్రైస్తవుల విద్య కావాలి, క్రైస్తవుల టెక్నాలజీ కావాలి, క్రైస్తవుల చేత నిర్మాణమైనటువంటి యూనివర్సిటీలలో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి. కానీ క్రైస్తవులంటే మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఈ స్టేజ్ మీద ఎంతమంది దళితులు కాకుండా వేరే కులానికి చెందిన క్రైస్తవులు నాకు తెలియదు. అంతటి మహోన్నతమైన గుణం కలిగిన వాళ్ళు ఎవరైనా వచ్చిరా? బ్రాహ్మణ క్రైస్తవులు ఉన్నారయ్యా స్టేజ్ మీద, రెడ్డి క్రైస్తవులు, వెలుమలు, చౌదరులు, నాయుడులు, రావులు. బిడ్డ గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులమైన ఏమైనా మన కోసం మనం మాత్రమే నిలబడాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క సిద్ధాంతమే మనకు రక్షణ కవచం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇందాక ఒక అన్న మాట్లాడుతూ ఆర్టికల్ 25 గురించి మన సమాజానికి తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఉన్నదని చెప్పిండు. దాన్ని ఎవరు తప్పుగా అర్థం చేసుకోకండి. నేను చెప్తా ఉన్నా గుర్తుపెట్టుకోండి, ముస్లిం సహోదరులు రోజుకు 5 సార్లు లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదర్ రసూలుల్లాహ్ అల్లాహు అక్బర్ అని నమాజ్ చేసిండ్రు. ఈ దేశం నుంచి ప్రపంచ దేశాలు కూడా ఎన్ఆర్సీకి మద్దతు ప్రకటించాయి. కానీ వాళ్ళని కాపాడింది ముమ్మాడికి బాబాసాహెబ్ అంబేద్కర్, భారత రాజ్యాంగాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ రోజు మీ వంతు మీరు కళ్ళు తెరిచి ముందుగానే యోగ్యతను కలిగి ఉండండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని గుర్తు చేసుకోండి. రాజ్యాంగం గురించి ఖచ్చితంగా చర్చిలలో చదివించండి. దాడులు దళిత క్రైస్తవుల మీద జరుగుతున్నాయా, వేరే వాళ్ళనే జరుగుతున్నాయా? చెప్పండి గట్టిగా. చివరి వరకు నారా చంద్రబాబు నాయుడు గారు మా వాళ్ళకి బీసీసీ సర్టిఫికెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్న మీరు గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వగలరా? మీ బావగారైన అనిల్ కుమార్ గారికి ఇవ్వగలరా? ఆయన బావగారైన అనిల్ కుమార్ గారికి ఇవ్వగలరా? నేను వస్తా ఉంటే ఈ ఒంగోలు మొదటి పెద్ద పెద్ద చర్చలు కనబడతాయి. ఏందది? కల్వర్ టెంపుల్ సతీష్ కుమార్ గారికి ఇవ్వగలరా? వాళ్లకు కులం మారదు. ఎందుకంటే అగ్రకులాలు అంతా ఏ మతంలో ఉన్నా ఏ కులంలో ఉన్నా ఒకటే. చివరికి అందరికీ మనమే టార్గెట్ అవుతాం, గుర్తుపెట్టుకోండి. కానీ మనం ఎవడు ఇంటికి కూడా వీకలేడు. మన బాసి ప్రపంచంలో అందరికంటే గొప్ప మేధావి, గుర్తుపెట్టుకోండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భారత రాజ్యాంగం ఉన్నంతసేపు జడా శ్రావణ్ కుమార్ గారు ఎందుకు ఈ యాజిటేషన్ని తీసుకున్నారు? ఎందుకంటే ఆయన జ్యుడిషియరీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి న్యాయశాస్త్రాన్ని చదివింది కాబట్టి నా సమాజానికి జరుగుతున్న అన్యాయం తెలియదు. ఈ దేశానికి ఎప్పటికైనా సుప్రీం భారత రాజ్యాంగమే, ఆ రాజ్యాంగంలో మనకు రక్షణ కవచం ఉందని చెప్పేసి ఆయన ఇచ్చిన పిలుపు మేరకు వచ్చిన మీరందరికీ కూడా హృదయపూర్వకంగా జై భీములు తెలియజేస్తా ఉన్నా. దిస్ ఈజ్ స్టార్ట్. ఇది ముగింపు కాదు, ఇది మొదలు. గుర్తుపెట్టుకోండి, రేపటి నారా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ కూలడానికి క్రైస్తవులే ఆదర్శం కావాలి. అలాగని జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీ పక్షాన నిలబడకపోతే వీళ్ళు ఓడగొడతారనే భయాన్ని కూడా సృష్టించాలి. 2 చేయాల్సిన బాధ్యత మనపై ఉంది, గుర్తుపెట్టుకోండి. చేస్తారా, చేయరా? మనకి నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, మార్గదర్శి జడా శ్రావణ్ అన్న. మరి క్రైస్తవుల కోసం ఇంకా ఎంతమంది పోరాటం చేసినా పోండి, ఏం కాదు, పోదరా. మన నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్. అర్థం చేసుకోండి నేను ఏం చెప్పదలుచుకున్నానో. మనకు మార్గదర్శులు ఎంతమంది ఉన్నా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం ఉండాలని, దళిత క్రైస్తవులకి నా మీద సటేర్లు వేయాలనుకుంటున్నటువంటి
మీమ్స్ చేసి నన్ను ట్రోల్ చేయాలనుకుంటున్న వాళ్ళకి చెప్తా ఉన్నా, బిడ్డ, ఈ దేశంలో ఏ పీడితుడికి అన్యాయం జరిగిన రాజ్యాంగబద్ధమైన వ్యక్తిగా నేను అండగా నిలబడతా. నన్ను ఏమైనా పీక్కోవాలనుకుంటే పీక్కోవచ్చుగా. ఈటీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.